మొన్న రీసెంట్‌గా సార్ అది ఒక వికారాబాద్ కలెక్టర్‌ని అటాక్ చేశారు. దాని మీద మీ ఒపీనియన్? ఒకటి మా వికారాబాద్ కలెక్టర్ని అటాక్ చేశారు అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే కలెక్టర్ ఏదో తప్పు చేశాడు, లేకపోతే ఏదన్నా లంచం అడిగాడు, పని చేయట్లేదు అనుకున్నారు. కానీ ఇది ఒక ప్లాన్డ్ అటాక్ ఫ్రాంక్లీ చెప్పాలంటే. అంటే ఒక పబ్లిక్ ఒపీనియన్ కోసం ఒక కలెక్టర్ ఒక ప్లేస్కి వెళ్ళాడు, లగచర్ల అని ఒక ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ దుద్యాల దగ్గర ఉంటుంది వికారాబాద్ జిల్లాలో. ఇన్ఫాక్ట్ సీఎం యొక్క సొంత ఇలాకా అనుకోవచ్చు. అక్కడికి ఒక ఫార్మాసిటీ ఏదో కడుతున్నారు. ఆబ్వియస్లీ ఒక ల్యాండ్ కావాలి అన్నప్పుడు పబ్లిక్ ఒపీనియన్ కావాలి కదా. సో యాజ్ ఎ కలెక్టర్ నేను వెళ్ళాను అనుకోండి, నన్ను కొంతమంది ప్రజలు ప్లాన్డ్గా ఒక 2 కిలోమీటర్స్ దూరం తీసుకెళ్ళి అక్కడ అటాక్ చేశారు. అది జరిగింది. అందరూ ఏమనుకుంటారంటే ఇట్స్ ఆల్ అబౌట్ కరప్షన్ అనుకుంటున్నారు. నో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ కరప్షన్. ఒక ప్లాన్డ్ అటాక్, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే డెమోక్రసీలో మన కోపం చూపించుకోవడం ఓకే. ఎమ్మెల్యే మీద ఎంపీ మీద అయితే ఓటేసి కోపం చూపించుకుంటాం. ఐఏఎస్ ఆఫీసర్ల మీద కోపం చూపించుకోవాలంటే కొంతమంది ఇలా ఫిజికల్ అసాల్ట్ లేకపోతే తిట్టడము ఇవి చేస్తున్నారు. అది చాలా చాలా పెద్ద తప్పు. ఇలా చేయకూడదు. ఇన్ఫాక్ట్ అసలు ఈ ప్లాంట్ అటాక్ ఎందుకు అలా చేశారు సార్? అలా చేయాల్సిన అవసరం ఏముంది? ఒకటి ఇందాక చెప్పినట్టు హైదరాబాద్ ఈజ్ లైక్ ఏ ఫార్మా క్యాపిటల్. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచానికే ఫార్మా క్యాపిటల్. కోవిడ్ టైంలో మనకు హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యాక్సిన్ ప్రపంచం మొత్తం వెళ్ళింది. సో ఇన్ఫ్యాక్ట్ అది పెరగాలి అంటే ల్యాండ్ కావాలి. వికారాబాద్ ఈజ్ ఏరియా వేర్ దర్ ఇస్ సో మచ్ అమౌంట్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్, అంటే చాలా ల్యాండ్ అలా ఉండిపోయింది. సో రైతుల దగ్గర నుంచి నేను తీసుకుందాం అనుకుంటున్నాను. రైతులు ఏం భయపడ్డారంటే దే హ్యావ్ టేకెన్ అమరావతి యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రాంక్లీ చెప్పాలంటే. అంటే అమరావతిలో క్యాపిటల్ కోసం ల్యాండ్లు ఇచ్చేసిన తర్వాత 5 ఏళ్ళు గవర్నమెంట్ మారిపోయిన తర్వాత నో ప్రోగ్రెస్. 5 ఏళ్ళు ల్యాండ్ వాడుకోలేకపోయారు, అగ్రికల్చర్ పనికి రాకుండా పోయింది, డబ్బులు రాలేదు, జాబ్స్ రాలేదు. సో భయపడ్డారు, అరే మా ల్యాండ్లు కూడా ఇచ్చేస్తే మా ఫ్యూచర్ మా పని కూడా ఇదే అయిపోతుంది ఫ్యూచర్లో అని చెప్పేసి వాళ్ళకు భయం అని ఉండే. ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ దట్ క్లారిటీ. ఆ క్లారిటీ ఇద్దామని వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లకి ఈ అనుభవం ఎదురైంది. ఇన్ఫ్యాక్ట్ ఒక కలెక్టర్నే కాదు, కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు ఎంఆర్ఓని, డిఎస్పీని, ఆ లెవెల్ అధికారులు కూడా కొట్టారు. ఇన్ఫ్యాక్ట్ ప్రజలందరూ కొట్టలేదు తెలుసా. ఒక 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 ఇన్స్టిగేట్ మూమెంట్లో భయపడి ఒకటి కొట్టాడు. ఒకటిని కొట్టిన తర్వాత అందరూ ఓకే వీళ్ళని కొడితే పని అవుద్దేమో, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ ఆ భయంతో కొట్టారు తప్ప ప్లాన్ అటాక్ కాదు. కానీ చివరికి ఏమైంది, ఒక్కొక్కరు 5 ఏళ్ళు మినిమం జైలు శిక్ష అనుభవించాల్సిన వచ్చింది. ఎందుకంటే మనకు సెక్షన్ 353 ప్రకారము ఒక ఆఫీసర్ని తన పని తను చెయ్యనీయకుండా అడ్డుపడితేనో, లేకపోతే తను ఎక్కడైనా సర్వేకి వెళ్తున్నప్పుడు మీరు అడ్డుపడితేనో, తనని కొడితేనో, తను తిడితేనో 3 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. రీసెంట్గా 2018లో మహారాష్ట్ర బాంబే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం అది 5 ఏళ్ళకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో జస్ట్ మన ఎమోషన్స్ని క్యారీ అయిపోయి, ఇప్పుడు హూ ఇస్ ఎ ఐఏఎస్ ఆఫీసర్? పబ్లిక్ సర్వెంట్. నువ్వు పబ్లిక్, వాడిని సర్వెంట్. నీ సర్వెంట్ నువ్వు కొట్టచ్చా? నువ్వు ఒక బయటని పెట్టుకున్నావు, తను పని చెయ్యట్లేదు, విల్ యూ బీట్ హర్? నో. మ్యాక్సిమం తీసేస్తే జాబ్లో తీసేస్తావు, లేకపోతే జీతం తగ్గిస్తావు. యూ వోంట్ బీట్ హర్, రైట్? సేమ్ థింగ్. నువ్వు నీ మెయిట్ని నువ్వు కొట్టకూడదు, నీ ఆఫీసర్ని నువ్వు కొట్టకూడదు. గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ నీ మెయిడ్. హీ ఈస్ దేర్ ఫర్ యువర్ వర్క్. యువర్ పబ్లిక్ అండ్ హీ ఈస్ యువర్ సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్. దే ఆర్ నాట్ ఎలైట్ సర్వీసెస్. ఓకే, అలా అని చెప్పేసి కొట్టమని కూడా లేదు కదా. సో చిన్న తప్పు వల్ల, ఇన్ఫ్యాక్ట్ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2018లో మహారాష్ట్ర 2018-19లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కి ఐఏఎస్ ఆఫీసర్లందరూ కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఏంటంటే జాబులు పెంచమనో లేకపోతే శాలరీలు పెంచమనో కాదు. అయ్యా బాబు, మేము విదర్భ ప్రాంతానికో లేకపోతే పూణే ప్రాంతానికో వెళ్ళినప్పుడు మీ మీద ఉన్న కోపము, అంటే మీ గవర్నమెంట్ మీద ఉన్న కోపము మా మీద చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎమ్మెల్యేకి ఇల్లు ఉందా? ఉంటుంది. మామూలు ఇల్లా, రాజభవనాలు, బంగ్లాలు ఉంటాయి. కానీ ఒక ఆఫీస్ ఉంటుందా? ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి, ఒక సీఎం ఆఫీస్కి ఈజీగా వెళ్ళగలమా? చాలా కష్టం. ఎమ్మెల్యే ఉంటాడో ఉండడో తెలియదు. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ బంగ్లాకో లేకపోతే ఒక ఎంఆర్ఓ ఆఫీసర్కో, ఒక గ్రూప్ 2 తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఆఫీసర్లకు ఈజీగా వెళ్ళచ్చు. మార్నింగ్ 10కి ఉంటాడు, 6 వరకు 5 వరకు ఉంటాడు. అఫ్కోర్స్ వాళ్ళు వస్తారా రారా అని వేరే విషయం. ఒక బిల్డింగ్ అయితే ఉంటుంది. సో ప్రజలకు ఏమైందంటే, అరే గవర్నమెంట్ తప్పు చేస్తే, ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే, ఒక చట్టం ఏదైనా చెడ్డగా వస్తే ఎవరిని అటాక్ చేస్తున్నాడు తెలుసా? ఈయన అటాక్ చేస్తున్నాడు. అంటే లెజిస్లేటివ్ చేసిన తప్పుకి ఎగ్జిక్యూటివ్ని అటాక్ చేస్తున్నాం. లెజిస్లేటివ్ చేసిన తప్పుకి ఎగ్జిక్యూటివ్ తీసుకుంటున్నాం. కానీ జ్యుడిషియరీ కోపం వస్తుంది అక్కడ. ఈ 2 చేసావు. ఒక లెజిస్లేటివ్ మీద కోపం వస్తే 5 ఏళ్ళ తర్వాత పక్కనోడికి ఓటేస్తావు. బీజేపీ కాకపోతే కాంగ్రెస్ వేస్తావు, కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్కి వేస్తావు, అది కాకపోతే టీడీపీకో ఎవరికి వేసుకుంటావు. కానీ ఎగ్జిక్యూటివ్ని కొడితే, తిడితే 5 ఏళ్ళు వాడు జైల్లో కూర్చోడు. ఒక ఎమ్మెల్యే ఓడిపోతే వాడి పని చూసుకుంటాడు, కానీ నువ్వు జైల్లో కూర్చుంటావు 5 ఏళ్ళు.
సో నెవర్ ఇన్స్టిగేట్ సచ్ థింగ్స్. అంటే ఒక పొలిటికల్ పార్టీ ఏదో చెప్పిందనో లేకపోతే ఏదో చేశాడనో వాడిని కాపాడుతుంది పార్టీ, బట్ నేను కాపాడగలదా? సో నెవర్ అటాక్ ఎనీవన్, నెవర్ ఈవెన్ ట్రై టు డూ ఇట్, రైట్? ఇంకొక దీనివల్ల సార్ అకౌంటబిలిటీ అండ్ గవర్నెన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడబోతుంది? సపోజ్ ఇప్పుడు కలెక్టర్ వస్తే లైక్ ఇలా కొట్టారు, అలాంటిది ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా రిపోర్ట్ చేయాలి అన్నా ఫ్యూచర్ కలెక్టర్స్ లైక్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇప్పుడు ఒక కలెక్టర్ అనేవాడు, గుడ్ నైస్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. ఆ కలెక్టర్ అనేవాడు, నేను ప్రజల దగ్గరికి వెళ్ళి డెమోక్రటిక్ వేలో ఒపీనియన్ అడుగుతాను. వాడు ఒపీనియన్ అడిగి నేను ఆ ఒపీనియన్ని రాసుకొని నేను రిపోర్ట్ చేసి ఒక ఎమ్మెల్యేకు ఒక మినిస్టర్కి వేస్తే ఆయన దాని చట్టాలు తయారు చేసుకుంటాడు. ఇప్పుడు నేను ప్రజలకి భయపడి ప్రజలు అటాక్ చేస్తారేమో నేను వెళ్ళకుండా వెళ్ళినట్టు రిపోర్ట్ రాస్తే ఏమవుతుంది? నీ ల్యాండ్ పోయింది. ఒక ఫార్మాసిటీ రావాలి, ఒక అవుటర్ రింగ్ రోడ్ రావాలి, ఒక ఇన్నర్ రింగ్ రోడ్ రావాలి, లేకపోతే ఒక పెద్ద ఐటీ పార్క్ రావాలి. నీ ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నాను, దాని మీద ఒపీనియన్ ఏంటంటే కలెక్టర్గా నన్ను అడిగారు. నువ్వు కొడతావేమో నేను భయపడి వెళ్ళలేదు, రిపోర్ట్ రాసేసాను, వెళ్ళినట్టే రాసేసాను. ఇప్పుడు ఎవరికి ప్రూఫ్లు రాసేస్తే ఏమవుతుంది? నీ ల్యాండ్ పోయింది. సో నువ్వు నన్ను భయపెడితే నష్టం నీకే. సో గవర్నమెంట్ ఆఫీసర్లను సపోర్ట్ చేస్తూ మాట్లాడట్లేదు ఇక్కడ. ద ప్రాబ్లమ్ ఈస్ నెవర్ ఇన్స్టిగేట్, అంటే క్యారీ ఫార్వర్డ్ అయిపోవద్దు. బట్ ఈ ప్రతీక్ జైన్ చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి ఏదో కొట్టారులు ఏంటి వాళ్ళు ఫ్లోలో కొట్టేశారు, నేను పెద్ద పట్టించుకోవట్లేదు అని ఇచ్చారు. బట్ అందరు ఆఫీసర్లు అలాగే ఉంటారా? నేను సర్వేకి పోను అంటే ఇప్పుడు ఇదే వికారాబాద్ కలెక్టర్లో అందరూ పెన్ డౌన్ మూమెంట్ స్టార్ట్ చేశారు. అంటే మేము ఏ దానిలో సైన్లు పెట్టము, ఏ పని చెయ్యమని పెన్ డౌన్ చేశారు. అంటే పని నీకే ఆగిపోయేది. సో అటువంటి వాటిని మనం ఇన్స్టిగేట్ చేయకూడదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా లైక్ ఫేక్ న్యూస్ మెయిన్లీ త్రూ సోషల్ మీడియా స్ప్రెడ్ అవ్వడానికి పాసిబిలిటీ హైగా ఉన్నది. అట్లాంటిది దీన్ని స్టాప్ చేయడానికి ఎనీ వేస్? ఎస్, ఒకటి ఏంటంటే మన ల్యాండ్లైన్ తీసుకెళ్ళిపోతున్నారని ఒక వాట్సాప్, ఆ ఊర్లో వాట్సాప్ మెసేజ్ స్ప్రెడ్ చేసుకున్నారు. ఆఫీసర్లు వస్తున్నారు, మన ల్యాండ్లైన్ తీసుకుపోతున్నారు, సర్వేలు చేసుకుంటున్నారు అని చెప్పేసి. సో నిజాలు తెలుసుకోకుండా వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన వాటన్నిటిని నమ్మేసి మనం ఒకరిని అటాక్ చేయడమో లేకపోతే తిట్టడమో వాటికి అగెయిన్స్ట్ వెళ్ళడమో చేస్తే నష్టపోయేది మనమే కదా. ఈ ఫేక్ న్యూస్లో ఆపడం అనే విషయం ఒకటి, ఎందుకంటే దాన్ని గవర్నమెంట్ తీసుకోవాలి, లేకపోతే సఫిషియంట్ ఆర్గనైజేషన్స్, సిసిఆర్టీఓ, లేకపోతే సో మెనీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ ఈ ఫేక్ న్యూస్ని నమ్మడం వల్ల మనకు జరిగే నష్టం అవుతుంది కదా. ఆపకపోవడం గవర్నమెంట్ చూసుకుంటుంది, వాట్సాప్ చూసుకుంటుందో, గ్రూప్ అడ్మిన్ చూసుకుంటాడో, గవర్నమెంట్ చూసుకుంటే ఓకే. నమ్మడం, ఆ వచ్చిందని నమ్మకూడదు కదా. అరే బయట ఎవడో రోడ్డు మీద వెళ్తూ అరే నెత్తి మీద బల్లి ఉందంటే కనీసం ఒక్క నిమిషం బల్లి ఉందో లేదో చూసుకుంటాం, బట్ నిజం చెప్తున్నాడో లేదా ఒకసారి ఆలోచించుకుంటాం కదా మనం, రైట్? సో అలా ఏది పడితే నమ్మేయకూడదు కదా. బయట బాబు మీ నాన్న ఫోన్ చేస్తున్నాడు, ఒక 5,000 డబ్బులు అంటే ఇచ్చేస్తావా? ఎవరు నువ్వు, మా అన్న నీకెందుకు చేశాడు అని 100 క్వశ్చన్లు అడుగుతావు. కానీ వాట్సాప్లో వచ్చింది వెంటనే నమ్మేస్తున్నాం, ఎందుకంటే ఎమోషన్స్ అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. ఏది నిజము ఏది అబద్ధం. అంటే ఒక ఏ స్థాయి పంపించిన అదే మెసేజ్ అదే బ్లూటిక్ వస్తుంది, ఒక రోడ్డు మీద వెళ్ళి పంపించిన అదే మెసేజ్ అదే బ్లూటిక్ వస్తుంది. అథెంటిసిటీ వ్యారీ అవ్వట్లేదు కదా. సో ఆ ఎమోషన్ని మనం క్యారీ ఫార్వర్డ్ అయిపోతున్నాం. ఇంకా సార్ రీసెంట్గా ఏపీలో కూడా ఫ్యూ పొలిటికల్ లీడర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా లైక్ థ్రెటనింగ్ చేస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్? ఎవరో ఎందుకు, ఐ కెన్ ఫ్రాంక్లీ సే దట్ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్లీ సెడ్ దట్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఐ డోంట్ వాంట్ టేక్ హిస్ నేమ్, మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నెక్స్ట్ వచ్చేది మా గవర్నమెంటే, ఐ విల్ సీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ అంటే చట్టం ముందు నిలబెడతా అన్నాడు, లీగల్గానే అన్నాడు. బట్ ఆ మీనింగ్ లీగలా ఇల్లీగల్ అని మనం పక్కన పెడితే, అంటే ఎగ్జిక్యూటివ్లు అనేవాళ్ళు, ఐఏఎస్లు ఐపీఎస్ అనేవాళ్ళు ఈ లెజిస్లేటివ్ ఎమ్మెల్యేలు ఎంపీల కింద పనిచేయాలి. అంటే వాళ్ళు 15 ఏళ్ళు యూపీఎస్సీ గ్రూప్ 1 చదివి పాస్ అయ్యింది ఈ వీడి కింద పనిచేయడానికే కాదు కదా. చెప్పిన పని చేస్తాం, దాని అర్థం బానిసాని కాదు. యూ హ్యావ్ టు నో ద డిఫరెన్స్. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎథిక్స్ ఉంటుంది, మోరల్స్ ఉంటాయి, అన్నిటికన్నా ముఖ్యం వాల్యూస్ ఉంటాయి. ఒక ఎమ్మెల్యే తప్పు చేయి అంటే చేసేస్తారా? ఒక ఎంపీ తప్పు చేయండి చేసేస్తాను, ఒక ఆఫీసర్ ఒక సీఎంఏ తప్పు చేయడం చేసేస్తాను. ఏమవుతుంది చివరికి నువ్వే జైల్లో పోయి, వాడు 5 ఏళ్ళ తర్వాత పైకి పోతాడో లేకపోతే ఇంకెక్కడికైనా పోవచ్చు, చివరికి జైల్లో కూర్చోవాల్సి నువ్వే. సో ఒక సాక్షాత్తు ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి ఒక ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు అంటే ఐ డోంట్ థింక్ దట్స్ ఎ గుడ్ థింగ్. అది ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నో వన్ షుడ్ టాక్ లైక్ దట్ బికాస్ దే ఆర్ నాట్ యువర్ సర్వెంట్స్, దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ నేను ఎన్నుకున్నారు, వాడి సర్వెంట్గా ఒకరిని పెట్టుకున్నారు, ఆ సర్వెంట్ని నువ్వు బెదిరించకూడదు. పని చేయించుకో బట్ బెదిరించకూడదు. ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ హీ ఈస్ డూయింగ్ సంథింగ్ ఇల్లీగల్, కోర్టు ఉంది కదా, నీకు నాకన్నా పెద్దమ్మ తల్లి ఉంది, కోర్టు ఉంది. సో కోర్టు చూసుకుంటుంది, రైట్? నీ చేతిలో ఉన్న నా చేతిలో తీసుకోకూడదు.
ప్రజలైనా నా చేతిలో తీసుకోకూడదు, పొలిటీషియన్ నీ చేతిలోకి తీసుకోకూడదు, ఎగ్జిక్యూటివ్ కోర్టుకు వదిలేయాలి, కోర్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సార్ ఇలా లైక్ ట్రస్ట్ ఇష్యూస్ ఆర్ వాట్ ఎవర్ ఇష్యూస్ వల్ల ఏది ఎగ్జిక్యూటివ్కి లెజిస్లేచర్కి మధ్యలో జరిగే ఇష్యూస్ని లాస్ట్గా ఇంపాక్ట్ అయ్యేది మాత్రం పబ్లిక్కే అవుతుంది. ఇది పబ్లిక్కి అవేర్నెస్ వస్తుందా సార్? లైక్ గుర్తిస్తున్నారా ఈ విషయం? అందరూ ఎమోషన్స్తో చూస్తున్నారు తప్ప అరే ఇక్కడ ఒక ఇష్యూ జరుగుతుందో, సాక్షితో కలెక్టర్ మీద అటాక్ చేశారు, లేకపోతే ఒక ఫేక్ న్యూస్ వల్ల కలెక్టర్ని అటాక్ చేశారు అనే ఇష్యూ ఎవరు చూసుకోవట్లేదు. ఎంతకాడికి ఒక పొలిటికల్ పార్టీ ఇన్స్టిగేట్ చేసిన, ఒక పొలిటికల్ పార్టీ కొట్టిపించింది, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆఫీసర్ని కొట్టారంటున్నారు తప్ప టు లార్జర్ ఎక్స్టెంట్ నమ్మకం కోల్పోతుంది సిస్టమ్. నమ్మకం నువ్వు నమ్మకం కోల్పోతే పోనీ అమ్మ ఏమైంది, ఈడు కాకపోతే ఇంకో పార్టీ వస్తుంది, వాడు విన్ అవుతాడు. కానీ సిస్టమ్ నమ్మకం పోతే ప్రజల మీద చాలా తప్పు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక అవుటర్ రింగ్ రోడ్ తయారవుతుంది, అవుటర్ రింగ్ రోడ్ బయట రీజనల్ రింగ్ రోడ్ ఇంకోటి ఉంది, అది ఇంకా ఫాస్ట్గా రెడీ అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్కి హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని లక్షల ఎకరాలు కావాలి. రేపు అందరూ గొడవ చేస్తే ఏం చేస్తాం? గొడవ చేస్తే ఈ ఐఏఎస్ ఆఫీసర్ గొడవ చేయట్లేదు, ల్యాండ్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని సైన్ పెట్టేస్తే ఏం చేస్తాం? ల్యాండ్లు పోయినట్టే కదా. సో దయచేసి ఇన్ఫ్యాక్ట్ సే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద డెమోక్రసీ, ఓన్లీ దెన్ డెమోక్రసీ రెస్పెక్ట్ అస్. ఈ లార్ యాక్ట్ అని ఉంటుంది, ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ యాక్ట్. నీ ఒపీనియన్ లేకుండా నీ ల్యాండ్ తీసుకోకూడదు, కానీ నీ ఒపీనియన్ తీసుకోకుండా తీసుకున్నాను సిగ్నేచర్ పెడితే ఏం చేస్తావు? సో దయచేసి ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వండి. ప్రజలకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఎమ్మెల్యేలు ఇవ్వాలి, ఆఫీసర్లకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనము వాళ్ళకి ఇవ్వాలి. తప్పు చేస్తే ఇద్దరిని ప్రశ్నిద్దాం, ఇద్దరిని చొక్కా పట్టుకుని కాలర్ పట్టుకుని నిలదిద్దాం, అంతకని కొట్టే అధికారం లేదు. కాలర్ పట్టుకో, అంతకని చేయి పైకి వెళ్ళకూడదు. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మీరు అన్నట్టు సార్, కలెక్టర్ లైక్ రిపోర్ట్ తీసుకోకుండా కానీ ఒపీనియన్ తీసుకోకుండా ఒకవేళ సైన్ చేసి ఇచ్చేస్తే దీని ఇంపాక్ట్ డెవలప్మెంట్ మీద ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ డెవలప్మెంట్ మీద అంటే ప్రజలు నష్టపోతారు కదా. ఇప్పుడు నీ ల్యాండ్ నేను తీసుకోవాలి అన్నప్పుడు నీ సిగ్నేచర్ లేకపోతే నీ ఒపీనియన్, సిగ్నేచర్ అక్కర్లేదు, నీ ఒపీనియన్ తీసుకుంటే చాలు. సో ఇది సైన్ పెట్టాల్సి నేను మహారాష్ట్రలో జరిగినట్టు భయపడి వెళ్ళకపోతే ఒక ఏరియా మొత్తానికి, ఇప్పుడు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్కి లెఫ్ట్ సైడ్ చంబల్ అని ఉంటుంది, రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఏరియాలో. ఆ ఏరియాలో ల్యాండ్ రీహాబిలిటేషన్ చేయాలన్నా లేదు ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళే ధైర్యం చేయరు. ధైర్యం చేయకపోతే నీ డెవలప్మెంట్ వస్తుందని గ్యారంటీ ఏముంది? రాదు. ఇప్పుడు ప్రజలు భయపడితే ఒక రకం, గవర్నమెంట్ ఆఫీసర్లు భయపడితే డెవలప్మెంట్ రాదు. మనకు పాతకాలం సినిమాలో చూపించినట్టు బీహార్ మోడల్ అయిపోతున్నాం, ఇంకా బీహార్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం బీహార్ మోడల్కి వెళ్ళిపోతున్నామేమో. మనం వెళ్ళాల్సింది ఢిల్లీ మోడల్లో, పంజాబ్ మోడల్లో, మహారాష్ట్ర మోడల్లో, చెన్నై మోడల్కి వెళ్ళాలి, అంతేగాని బీహార్ మోడల్కి వెళ్ళకూడదు కదా. సో వాడికి మన మీద నమ్మకం పోకూడదు. ఇన్ఫ్యాక్ట్ సే